కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యాక కూడా సన్నాసి మాటలు పలుకుతూ ముచ్చట్లు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. 2023లో బీదర్, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంటే ఉండే. అప్పుడేం చేశారు? ఆ ప్రింటింగ్ సంగతి కరీంనగర్ కి నయా పైసా లాభం లేదు నీ నుండి బండి సంజయ్ అని కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ అంటే ఆయన ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటా. ఆయనకు దమ్ముంటే ఏందో విషయం ఏందో బయట పెట్టమని మాట్లాడమన్నారు. ఎందుకు ఈ గాసిప్స్, ఎందుకు ఈ పనికిమాలిన డైలాగులు ఎందుకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వు. ఆ రోజు అక్కడ ఉన్నది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్. మరి దొంగలు ఎవరో నువ్వే బయట పెట్టు, ఎవరిదో ఆ ప్రింటింగ్ ప్రెస్ నువ్వే చెప్పు. విచారణ ఏమైనా కోరుతున్నారా ఈ దొంగ నోట్ల ఆరోపణ? ఈ సన్నాసి మాటలు, పనికిమాలిన ఫాల్తు ముచ్చట్లు తప్ప కరీంనగర్ కు ఒక బడి తెచ్చే ముఖం లేదు, ఒక కళాశాల తెచ్చే ముఖం లేదు, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చే ముఖం లేదు, కనీసం ఒక మంచి పని చేస్తే చెప్పుకోనికి తెలివి లేదు. మంత్రి అయినాక కూడా ఎన్ని రోజులు ఇదే మొరుగుడు, ఇదే పిచ్చి మాటలు.